మన్యం ప్రజల ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ జాతర వైభవంగా ప్రారంభమయ్యాయి. పాడేరులో 3 రోజుల పాటు గిరిజన జాతర వైభవంగా జరుగుతుంది. జాతరను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ వేడుకను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. ఇందుకోసం ₹1 కోటి కేటాయించింది. కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి వేడుకలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. తమ ఇలవేల్పును దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. 3 రోజుల జాతరలో భాగంగా వేకువజామున శతకంపట్టు వద్ద ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాయంత్రం ఘటాలను పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 3 రోజుల పాటు పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జాతరకు వందలాది మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆలయంలో ఏడాది మొత్తం విశేష పూజలు జరిగినా మే నెలలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మన్యం వాసుల ఆరాధ్య దైవం మోదకొండమ్మను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.